బండి భగీరథకు పోక్సో కేసులో హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. గత నెల 20వ తేదీన ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో 5 రోజుల కోసం మధ్యంతర బెయిల్ జారీ చేసినటువంటి హైకోర్టు తర్వాత 25వ తేదీన బండి భగీరథ్ మళ్ళీ లొంగిపోవడం జరిగింది. చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి బండి భగీరథ్కి సంబంధించి తర్వాత నెలాఖరులో మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది బండి భగీరథ్కి సంబంధించినటువంటి న్యాయవాదులు. దీంట్లో వాదనలు విన్నటువంటి హైకోర్టు ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సాక్షులను ఎలాంటి ప్రభావితం చేయకుండా ఉండాలి, అదేవిధంగా మిగతా దాంట్లో ఎలాంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలతో ఆంక్షలతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. మే 16వ తేదీన బండి భగీరథ్ ని పోక్సో కేసులో పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసులో బండి భగీరథ్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అప్పట్లో వెళ్లిన సమయంలో బండి భగీరథ్ 2-3 రోజులు అతను పోలీసులకు చిక్కలేదు. తర్వాత స్వయంగా పోలీసుల ఎదుట బండి భగీరథ్ అప్పా జంక్షన్ సమీపంలో లొంగిపోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి రకరకాలుగా అతను లొంగిపోయాడని చెప్పేసి కూడా బండి భగీరథ్ తరఫున న్యాయవాదులు చెప్పడం, మరోవైపు పోలీసులు తామే అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా చెప్పడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత బాధితురాల తరఫున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు, బాధితురాల తరఫున కొన్ని వీడియోస్ బండి భగీరథ్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేయడం, బండి భగీరథ్ కి సంబంధించినటువంటి వీడియోలు బాధితురాల తరఫున ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేయడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిందని చెప్పేసి కూడా మనకు చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రదేశాల్లో వెళ్ళి బండి భగీరథ్ కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ను, అదేవిధంగా ఇతరులను దీనికి సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళి ప్రశ్నించి పూర్తి వివరాలన్నింటిని కూడా సేకరించడం జరిగింది. పూర్తి స్థాయి ఆధారాలతో బండి భగీరథ్ కేసులో పోలీసులు అయితే దర్యాప్తుని చేయడం జరిగింది. మరోవైపు బండి భగీరథ్ తరఫున న్యాయవాదులు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో కోర్టులో అన్ని రకాల వాదనలు వినిపించడం జరిగింది. పూర్తి స్థాయి వాదనల అనంతరం ఈరోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు అయితే చేసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. సో బండి భగీరథ్ ఈరోజు సాయంత్రం లేదా రేపు తెల్లవారుజామున చెర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నాడు. తర్వాత బండి భగీరథ్ కి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా బండి భగీరథ్ కి సంబంధించినటువంటి న్యాయవాది పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది.